ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. మైత్రివనంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, ప్రత్యూష, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 నాలుకల ధోరణి మరొకసారి బయటపడడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలో లేనప్పుడు ప్రజలను మభ్యపెట్టే మాట్లాడిన విధానం కూడా ప్రజలందరూ కూడా వినబట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గతంలో చూసుకున్నట్టయితే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తప్పుపట్టడం జరిగింది. ఎల్ఆర్ఎస్ కు అప్పుడు ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది, నో టీఆర్ఎస్ అండ్ నో ఎల్ఆర్ఎస్ అనే నినాదం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే అదే ఎల్ఆర్ఎస్ పైన కొన్ని వేల కోట్ల రూపాయలను నిధులను సమకూర్చుకోవాలన్న ఉద్దేశం కొద్ది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరుగుతుంది. ఇందుకు నిరసనగా ఏదైతే నినాదాన్ని ఇవ్వడం జరిగిందో నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అన్న ఉద్దేశం కొద్ది దాన్ని ప్రజల్లో ఏ విధంగానైతే వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఒక 24 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది. కాబట్టి ఎంతో మంది కూడా దీనివల్ల వాటికి సంబంధించి డబ్బుల నుంచి విముక్తి కలుగుతుందన్న ఉద్దేశం కొద్ది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎల్ఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ నిరసన వైఖరి ఉండడం జరిగిందో దాన్ని పూర్తిగా ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన పైకాన్ని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కూడా ప్రజలకు మద్దతుగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లిబర్టీ వద్ద ఉండడం జరిగింది. లిబర్టీ వద్ద దీనికి సంబంధించి అటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీ హిల్స్ కు సంబంధించి మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, అలాగే కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటుగా కార్పొరేటర్లు, అలాగే మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక ప్రణాళికాబద్దంగా నగరాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశం కొద్దీ ఇబ్బడిముడిగా పెరుగుతున్న లేఅవుట్లు కావచ్చు, అన్యాక్రాంతం అవుతున్న చెరువుల శిఖంలో ఏ విధంగానైతే లేఅవుట్లు అనేసి ప్రజలను మభ్యపెట్టు కొంతమంది భూబకాసురులు ఈ ప్లాట్లు అమ్మడం జరుగుతుందో అట్లాంటి వాటి నుంచి ప్రజలను విముక్తి కలిగించాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా మోసపోకుండా ఉండాలి అన్న ఉద్దేశం కొద్దీ అటు 2015లో ఒకసారి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 2020 సంవత్సరంలో మరొకసారి ఆగస్టులో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఏదైతే ఆగస్టు 25వ తారీఖున ఈ స్కీమ్ ను తీసుకురావడం జరిగింది జీవో 131 ద్వారా. అలాగే దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ను అదే సంవత్సరం 2020 అక్టోబర్ 31 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ లోపు ఎవరైతే ల్యాండ్ కు సంబంధించి అంటే ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్న ల్యాండ్ కావచ్చు, హైదరాబాద్ పరిధిలో ఉంటే చూసుకున్నట్టయితే భూదాన్ ల్యాండ్ కావచ్చు, అలాగే 111 జీవో ఎండోమెంట్ ల్యాండ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించిన ప్రాంతాల్లో ఏవైతే నిషేధిత జాబితాకు సంబంధించి ఉండడం జరుగుతుందో వాటిని తప్ప మిగతా వాటి ఎవరైతే రెసిడెన్షియల్ ఏరియాలు ఉండడం జరుగుతుందో అక్కడ ప్లాట్లు కొన్న వారందరూ కూడా రెగ్యులర్ చేయాలని కూడా ఉద్దేశం ఉండడం జరిగింది. అట్లాంటి వాటికి సంబంధించి 1000 రూపాయలను ఇండివిజువల్ ప్లాట్ కావచ్చు, లేఅవుట్ లో అంటే 100 లాంటి 20-30 ప్లాట్లు ఉన్న చోట్ల లేఅవుట్ పూర్తి స్థాయిలో లేఅవుట్ ఉన్న చోట్ల కూడా 10,000 రూపాయలను కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ వల్ల కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా తీసుకున్న వారికి రేపు ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ గా జీహెచ్ఎంసీ కావచ్చు, అలాగే హెచ్ఎండిఏ కావచ్చు, అలాగే పట్టణ ఏదైతే పురపాలికలు ఉండడం జరుగుతుందో అక్కడ వారు డైరెక్ట్ గా వారికి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కానీ అట్లా కాకుండా ఎల్ఆర్ఎస్ స్కీమ్ లేని పక్షాన ఎవరైతే ఆ ల్యాండ్ సంబంధించిన ప్లాట్ ఉండడం జరుగుతుంది, అతనికి ఎల్ఆర్ఎస్ సంబంధించిన డాక్యుమెంట్ లేకపోతే మాత్రం అతనికి సంబంధించిన ప్రాపర్టీ వాల్యూ ₹1,00,000 కావచ్చు, ₹1,00,00,000 ఉంటే దాంట్లో 14.5 అంటే 14.5 లక్షల రూపాయలను అతను అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల ఈ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ వల్ల అట్లాంటి వారికి బెనిఫిట్ పొందే విధంగా అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ తీసుకొచ్చి అట్లాంటి ఏవైతే ప్లాట్స్ ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలి, లాభాపేక్ష లేకుండా పేద ప్రజలు కావచ్చు, మధ్యతరగతి ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశం కొద్దీ ఆ స్కీమ్ ను తీసుకురావడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఏదైతే నిధులు రావడం జరుగుతుందో దాన్ని కూడా మున్సిపల్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన బ్యాంకు కావచ్చు నిధి తీసుకుని వచ్చి దాన్ని ఆ పట్టణ ప్రణాళికకు కావచ్చు, అలాగే ఆ పురపాలికకు కావచ్చు, అలాగే కార్పొరేషన్ కి సంబంధించిన వాటికే ఉపయోగిస్తామని పర్టికులర్ గా ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి నాయకులు చూసుకున్నట్టయితే అధికారంలోకి రావాలన్న ఉద్దేశం కొద్దీ ఎక్కడ కూడా ఎల్ఆర్ఎస్ ను మొత్తం ఎల్ఆర్ఎస్ నే రద్దు చేయాలి, ఫ్రీగా ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం ఆ ఎల్ఆర్ఎస్ ద్వారానే వేల కోట్ల రూపాయలను
నిధుల సమీకరణ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అదే నేతలు ఇప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు 2 నాలుకల ధోరణులు ప్రదర్శిస్తడం జరుగుతుంది. సో మొత్తంగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన పైకాన్ని మొత్తంగా రద్దు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూగా వందలాది మంది పోలీసులు కూడా మోహరించడం జరిగింది. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ నేతలందరూ కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం జరుగుతుంది. ప్రత్యూష.